ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. 2 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు, పలు చిన్న పార్టీలు, భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్ వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, జార్ఖండ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం జరిగే పోలింగ్ పైనే దేశం దృష్టి కేంద్రీకృతమైంది. శివసేన, ఉద్ధవ్ ఠాకరే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ కాంగ్రెస్తో కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా, శివసేన, ఎన్సీపీ, బీజేపీ కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని 288 సీట్లలో బీజేపీ అత్యధికంగా 152 స్థానాలకు పోటీ చేస్తుంది. బీజేపీకి చెందిన మరో 19 మంది నేతలు ఎన్సీపీ, శివసేన టికెట్లపై పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 సీట్లకు పోటీ చేస్తున్నారు. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అత్యధికంగా 102, ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని శివసేన 96, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేస్తున్నాయి. బీజేపీతో కాంగ్రెస్ 76 చోట్ల నేరుగా తలపడుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కులమత రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బంధువులంతా కలిసికట్టుగా ఓటు వేయాలని, ఓట్లు చీలకూడదని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఏక్ హైతో సేఫ్ హై, ఒంటేగేతో కటేంగే పేరిట మోదీ, అమిత్ షా, యోగి ఇచ్చిన నినాదాలు ఈ ఎన్నికల్లో ప్రచారాంశాలు అయ్యాయి.